బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 2 రాష్ట్రాలుగా విడిపోయాక ఏర్పడ్డ విభజన సమస్యలను పరిష్కరించుకోవడం కోసం లేఖ రాసినట్లు చంద్రబాబు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనం కోసం విభజన సమస్యల పరిష్కారం దిశగా సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. తద్వారా విభజన సమస్యలపై చర్చించుకుందామని, పొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకారాలు అందించుకుందామని చంద్రబాబు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న మనం 2 రాష్ట్రాల సమగ్ర సుస్థిర అభివృద్ధి కోసం పరస్పరం సహకారం అందించుకోవాలన్నారు. ఇప్పటికే రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు గడిచాయని, పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉండగా అవన్నీ ఇంకా పెండింగ్లోనే ఉండిపోయన్నారు. వాటి కారణంగా 2 రాష్ట్రాల్లో సంక్షేమం ఇతర అంశాలకు అడ్డంకిగా మారుతుందని ప్రస్తావించారు. వీటన్నింటినీ కూర్చొని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం జూలై 6న శనివారం మధ్యాహ్నం తెలంగాణలో సమావేశం ఏర్పాటు చేసుకుందామని చంద్రబాబు ప్రతిపాదించారు. ఈ భేటీ 2 రాష్ట్రాలకు సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నట్లు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. రాజేంద్ర, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు లేఖ రాశారు. రాష్ట్ర విభజన అంశాలపైన ఈ లేఖ పూర్తిగా సారాంశం అని తెలుస్తా ఉంది. అయితే ఈ నెల 6న ఇద్దరు కూడా కలిసి కూర్చుని చర్చించుకునేందుకు అవకాశం కల్పించాలని, తెలుగు ప్రజల అభ్యున్నతికి పరస్పర సహకారం అనేది తోడవుతుంది. ఈ నేపథ్యంలో కూర్చుని చర్చించుకున్నట్లయితే ఉమ్మడి అంశాల సామరస్య పరిష్కారానికి ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్రాలకి 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యల పైన కూర్చుని మాట్లాడుకుంటే మంచి జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకి సంబంధించినటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన ఇద్దరు కూర్చొని భేటీ అయిన తర్వాత, అటు ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్ని ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఆస్తులు ఉమ్మడిగా ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉండిపోయాయి. 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ పరిష్కార దిశగా ముందుకు వెళ్ళలేకపోయిన నేపథ్యంలో సమస్యల పరిష్కారం పైన ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. కొన్ని జల వివాదాలు కావచ్చు, అలాగే కరెంట్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఉమ్మడి ఆస్తులు కొన్ని హైదరాబాద్ లో సగం వాటా వేసినవి కూడా కొంత ఆంధ్రకి రావాల్సినవి కావచ్చు, అటు తెలంగాణకి వెళ్ళవలసినవి, ఇవన్నీ కూడా కూర్చుని చర్చించుకున్నట్లయితే ఈ సమస్యల పరిష్కారానికి ఒక ముగింపు అనేది ఇవ్వచ్చు. కాబట్టి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుదామని చెప్పి ఈ నెల 6వ తేదీన 2 రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యే అవకాశానికి సంబంధించినటువంటి లేఖను చంద్రబాబు నాయుడు సీఎం రేవంత్ రెడ్డికి రాశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తారీఖున ఇద్దరు కూడా కలిసి కూర్చుని ఈ అంశాలపైన చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ కాంతి.